బాలు ఎక్కడి నుంచి వస్తున్నావు? బయట నుంచి వస్తున్నాను. నా అద్దె డబ్బులు ఎప్పుడు ఇస్తావు? 2 రోజులు ఇచ్చేస్తారు సార్, ఇంటికి తెచ్చి ఇచ్చేస్తాను. సరే, నువ్వేం చేస్తావో తెలియదు. నెక్స్ట్ మంత్ నుంచి నీకు అద్దె రెంట్ పెంచుతున్నాను. ఎవ్రీ మంత్ కరెక్ట్ కట్టాలి. ఓకే సార్, ఓకే సరే. నమస్తే అండి. నమస్తే బాబు. బాగున్నారా? బాగున్నావా? బాగున్నా. ఏంటి ఇలా వచ్చా? అదే రెంట్ ఇచ్చేద్దామని. అవునా, దా కూర్చో. అయ్యో పర్లేదండి. అయ్యో పర్లేదు, దా కూర్చో. అంటే ఒక 2 monthsలో కాలేజ్ అయిపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను. అదేంటి ఇప్పుడు వెళ్ళిపోతున్నావా? అవునండి, రెంట్ ఇచ్చేద్దామని వచ్చాను. అవునా? ఏంటి బాబు అలా ఉన్నావేంటి? ఏం లేదండి. చెప్పు, పర్లేదు. ఆంటీ గారు, నేను వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, ఇంట్లో అంకుల్ కనిపించట్లేదు. మీరు అంకుల్తో ఫిజికల్గా ఓకేనా? అదేం చెప్తాం బాబు, అంత అదృష్టం ఎక్కడిది నాకు. మా ఆయన ఆఫీస్కి వెళ్తాడు, వస్తాడు, కడుపు నిండా తిని పడుకుంటాడు. వాడి ఇంటి బాధ్యతలు చూసుకుంటాడు తప్ప నా ఒంటి బాధ్యతలు ఏం చూడలేదు. అంటే మీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? మీరంటే నాకు చాలా ఇష్టం ఆంటీ. అదే ఆంటీ, మీరు ఏమనుకోకపోతే, మీరు ఏ విధంగా అయితే స్ట్రగుల్ అవుతున్నారో అన్ని స్ట్రగుల్స్ నేను మీకు తీరుస్తాను. ఏంటి? అదేంటి, మీ హస్బెండ్ చాలా రోజులుగా మీకు ఏం చేయట్లేదు కదా, నేను హెల్ప్ అవుతానండి. ఏంటి హెల్ప్ అవుతావా? అవును. సరే అండి, పర్లేదు. నా మనసులో ఏదో చెప్పేశాను, నేను వెళ్ళిపోతున్నాను కదా, గిల్ట్గా ఉంటుందని చెప్పాను. సరే అండి. ఆగు, నువ్వు ఎప్పుడైతే ఇంట్లో దిగావో నాకు కూడా నువ్వు అంటే చాలా ఇష్టం. కాకపోతే ఆడదాన్ని కదా, బయటపడలేకపోయా. చాలా థ్యాంక్స్ అండి. మరి మీరు ఓకేనా? నిజంగా ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు కదా? హగ్ చేసుకోవచ్చా? ఐ లవ్ యూ ఆంటీ. లవ్ యూ టూ. మిమ్మల్ని రోజు ఇలా కలవచ్చా? రోజునా? రోజు అంటే ఎవరైనా చూస్తే బాగుండదేమో. అంకుల్ మార్నింగ్ అనగా వెళ్ళిపోతాడు, మళ్ళీ నైట్కి వస్తాడు కదా. ప్లీజ్ ఆంటీ, నాకు 2 months లీవ్స్, లేదంటే నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోకు. అవునా? సరే, కలుద్దాం అయితే. నువ్వు రెంట్ కూడా ఇవ్వని అవసరం లేదు, ఇక్కడే ఉండిపో. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. సరే మరి, రెంట్ వద్దు? వద్దు, ఏమొద్దు. థ్యాంక్స్ ఆంటీ, వెళ్ళేస్తాను. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం కదా. తప్పే ఉంది, మన ఇద్దరం వయసులోనే ఉన్నాం కదా, చేసే పనులన్నీ అలానే ఉంటాయి. మరి అంతేనా? నువ్వు మన తక్కువ ఉన్నావు. అసలు మంచి మంచి డ్రెస్సులు వేస్తున్నావు నువ్వు. ఎవరి సెలక్షన్? నా సెలక్షనే, కాకపోతే మీ అంకుల్ సెలక్షనే, మా ఇంట్లో వాళ్ళ సెలక్షన్. అందుకే నా బతికిలా తగలడింది. అవునా? సరే, మరి నీ సెలక్షన్ బాగుంటుంది. బాగుంటుంది కాబట్టి నువ్వు దొరికింది. సరే, మరి ఈసారి నుంచి నాకు వీక్లీ 1 డ్రెస్ నువ్వే సెలెక్ట్ చేసి ఇవ్వాలి. సరేనా? మరి ఇంకా చెప్పాలి. ఇంకా నన్ను వదిలేసి ఎక్కడికి పోవు కదా.
నీ మీద ఒట్టు, నేను ఎక్కడికి పోను. అయినా ఇంత అందం ఇంత సుఖం ఉంచుకొని నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. అంతేనా? సరే అయితే. సరేనా? లొకేషన్ బాగుందా? బాగుంది. నేనే కనుక్కున్నా. నువ్వు కొన్నావా? నువ్వు కనుక్కున్నా, నీకు కూడా లొకేషన్ తెలియదు. అవును. సరే అయితే. ఇంకా ఇంకేం లేదు చెప్పాలి. అంకుల్ వచ్చేలోపు మనం బాగా దగ్గర అయిపోతాం. సరే అయితే. సరేనా? మరి మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? మెట్ల మీద ఎవరైనా చూస్తే బాగుండదేమో. నేను చూసుకుంటా కానీ నిలబడగలవా? ఇక్కడ వద్దు కానీ మనం రెగ్యులర్ ప్లేస్కి వెళ్ళి చేద్దాం. అవునా? సరే అయితే తెచ్చిపోతాం పద. అసలు స్వర్గాన్ని చూసినట్టుందో తెలుసా? నువ్వు కూడా ఇంత దొరుకుతా అదృష్టం. అవునా? అమ్మా, అసలు స్వర్గాన్ని చూపిస్తున్నావు రోజు. ఇలాంటి స్వర్గాన్ని ఈ భూ ప్రపంచం మీద ఎవరు అనుభవించదు. స్వర్గాన్ని అనుభవించేలా చేశావు. ఆ స్వర్గంలోకి నీలాంటి రస్ కూడా వస్తాడని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. నా జీవితంలోకి మీ అంకుల్ తోటి జీవితం తెల్లారుతుంది అనుకున్నాను, కానీ ఆ దేవుడు నా కోసం నేను పంపించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నా కాలేజీని కూడా లెక్క చేయకుండా నీ దగ్గరే ఉండిపోవాలనిపిస్తుంది. మరి ఇక్కడే ఉండొచ్చు కదా. ఉంటాలే, అసలు ఖచ్చితంగా నీతోనే ఉంటా. ఈ కాలేజీ ఈ చదువులు ఇవేం నాకు వద్దు. మనకి బోల్డంత ఆస్తుంది, చదువుకొని ఏం చేస్తావు ఇప్పుడు? అవునా? మరి అంకుల్ ఉంది కదా. అంకుల్గా నీదే. అంటే అంకుల్ డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా, ఉంటాడు కదా ఇంట్లో. నువ్వు జీవితాంతం నాతో చూసుకుంటావా? చూసుకుంటా. నిజంగా? మరి నీ ఆస్తి ఐశ్వర్యం జీవితాంతం నాకు ఇస్తావా? మరి నువ్వు జీవితాంతం నాతో ఇలానే ఉండి ఇలానే చేస్తావా? ఖచ్చితంగా చేస్తాను. మాటికు ప్రామిస్. థ్యాంక్ యూ. నువ్వు ఓనరు కదా? నేను ఓనర్ని అయితే నేను ఎందుకు ఇక్కడికి రానిచ్చేదాన్నిరా? నువ్వు కూడా ఓనర్వే. అలా కాదు, నీ సామాన్లన్నింటికి నువ్వే ఓనర్ కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకో. సరే అయితే. సరేనా? అయినా ఇప్పుడు ఈ పగటిపూట పోరాటమేనా, రాత్రిపూట ఆరాటం మీద ఉందా? ఎందుకు లేదు, అన్నీ ఉన్నాయి. ఫస్ట్ పగల అయిపోయింది కదా, తర్వాత నైట్ పూట కూడా ఆరాటం ఉంటుంది. ఓకే. కాకపోతే మీ అంకుల్ రాకముందే, సరేనా? సరే. లేకపోతే వాడు వస్తే వాడికి మొత్తం అందిద్దాం. ఓకేనా? టాబ్లెట్స్ తీసుకురా, స్లీపింగ్ టాబ్లెట్స్. అలా అయితే ఇంకా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఓకే. ఏంటో రా, నిన్ను చూస్తుంటే కొత్త కొత్త ఆలోచనలు అన్నీ పుట్టుకొస్తున్నాయి. అవునా? థ్యాంక్ యూ. సార్ మార్కెట్కి వెళ్తాను. ఏంటి ఈ మధ్య చాలా కలర్ఫుల్ గా, స్మార్ట్ గా, ఫ్రెష్ గా కనిపిస్తున్నావు. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? సార్ ఇచ్చేస్తా సార్, 2 రోజుల్లో. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ మంత్ నుంచి నీకు 2 పెంచుతున్నా, కరెక్ట్ గా ఇవ్వాలి. ఓకే? బిల్డింగ్ రాదురా, బొఫోన్గా. నీకోసం స్పెషల్గా యాపిల్ కాశ్మీర్ నుంచి తెప్పించా. అవునా? మరి నువ్వు కూడా బేబీ, మరి బాగా గుర్తొస్తున్నావు. పక్కనే ఉంటే గుర్తొచ్చుడేంటి? ఎందుకో తెలియదు, అసలు ప్రతి క్షణం నీ దగ్గర ఉండిపోవాలనిపిస్తుంది. నాకు కూడా అలానే అనిపిస్తుందిరా. అవునా? నేను అసలు మీ అంకుల్ని పెళ్లి చేసుకున్నాను మాటే కానీ వాడితో ఒక్క రోజు కూడా గడిపింది లేదు తెలుసా, నమ్ముతావు? అవునా?
బేబీ డబ్బులు ఇచ్చావు కదా, అవును. ఆ డబ్బులతో ఒక ఫ్లాట్ కొన్నాను. దానికి నీ పేరు పెట్టినా నా పేరు పెట్టినా? నాకు నీకన్నా ఏది ఎక్కువ కాదురా. నువ్వైతే ఏంటి, నేనైతే ఏంటి, ఆ ఫ్లాట్కు నీ పేరే పెట్టుకో. నిద్ర ఒకటే కదా. చాలా థ్యాంక్స్ బేబీ. మరేమో నాకు ఒక 1 lakh అర్జెంట్ కావాలి. 1 lakh ఇప్పుడు నా దగ్గర లేవురా. మీ అంకుల్ అడిగి రేపు పొద్దున ఇస్తాను. చెప్పేసి అడిగి నీకు ఇస్తా. బంగారం కొంటాను చెప్తా. అంటే ఇస్తారు, నీకు ఇస్తారు. మన మధ్యకి థ్యాంక్స్ సారీలు ఎందుకు? నువ్వు నేను ఒక్కటైనప్పుడు నాకు నీకు ఏమి వద్దు. జీవితాంతం నాకు ఉంటే చాలు. నీకు ఎంత డబ్బు కావాలని ఇస్తా. అవునా? సరే బేబీ, ఖచ్చితంగా. అంకుల్ రాగానే నీకు రేపు ఇస్తా. పొద్దునే వచ్చేసి. థ్యాంక్స్ బేబీ. నీకేం కావాలన్నా నన్ను అడుగు, మాట పడకుండా. సరే ఓకే. సరే శుభ్రంగా నీలాగే నీకోసమే స్పెషల్గా తెప్పించా. ఏమండి, ఏమైందండి? టైం చూస్తే 2 అవుతుంది. మీరు నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నారు? ఏం చెప్పమంటావు, బిజినెస్లో చాలా లాస్ వచ్చింది. నేను నమ్మిన ఫ్రెండ్స్, బిజినెస్ పార్ట్నర్స్ అందరూ నన్ను చీట్ చేశారు. 10 crores వరకు లాస్ వచ్చింది. ఇప్పుడు మన కుటుంబం నడి రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది. 10 crores? ఇప్పుడు ఇల్లు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మీరు ఆగండి, బాధపడకండి, ఏదో ఒకటి చేద్దాం. చాలా పెద్ద తప్పు చేశాను. అయ్యో, అలా ఎలా జరిగిందండి? నాకు భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు చావే. అయ్యో, అంత మాట్లాడకండి. మీరు ఎప్పుడు బాధపడ్డా నేను చూడలేదు. ఆగండి, ఏదో చేద్దాం. మీరు టెన్షన్ పడకండి. ఫస్ట్ కూల్గా పడుకోండి. ఏం ఆలోచించకుండా. అమ్మో, మా ఆయనకి ఇంత ప్రాబ్లం వచ్చింది ఏంటి? ఏదో ఒకటి చేసి మా ఆయనని బతికించుకోవాలి, లేకపోతే ఆయన చచ్చిపోతాడు. తర్వాత నా జీవితం ఆగమైపోతుంది. అయినా బాలు ఉన్నాడు కదా, తనకి నేను ఎంతో చేశాను. ఈ ఒక్క హెల్ప్ అడిగితే తను అస్సలు కాదనడు. ఎందుకంటే అతను వేరు, నేను వేరు కాదు. మేమిద్దరం ఒకటే. నేను అడిగితే తప్పకుండా హెల్ప్ చేస్తాడు. నాకు ఇది ఒకటే దారి. ఓకే. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? అది ఏమైంది డార్లింగ్? కూర్చోదా? ఏంటి? అది బాలు. తర్వాత చెప్తావులే కానీ ఏంటి చెప్పు. చెప్పు. సరే ఒకసారి చెప్పు. చెప్తా. మా హస్బెండ్ ఉన్నారు కదా, ఆయనకి ఆఫీస్లో బిజినెస్లో ఫ్రెండ్స్ అందరు మోసం చేసి 10 crores నష్టం వచ్చిందంట. అవునా?
ఆయనేమో సూసైడ్ చేసుకుంటా అంటున్నారు. నాకేమో చాలా టెన్షన్గా ఉంది. ఏం చేయాలో ఆలోచిస్తే నువ్వే గుర్తొచ్చావు. 10 డేస్లో ఆయన డబ్బులు కట్టకపోతే జైల్లో కూర్చుంటానని సూసైడ్ చేసుకుంటానని ఏడుస్తున్నారు. అయితే ఒక పని చేద్దామా, నువ్వు నేను వేరు కాదు కదా, నీకు ఫ్లాట్ కొని ఇచ్చాను కదా, నువ్వు కొంచెం ఏమన్నా హెల్ప్ చేయగలవా? వాట్? ఏం మాట్లాడుతున్నావు? అదే బాలు, నువ్వు నేను వేరు కాదు కదా, నువ్వు తప్ప ఎవరున్నారు? నువ్వు నేను ఒకటంటావేంటి? నువ్వు వేరు నేను వేరు. నీకు చాలా డబ్బులు ఇచ్చాను కదా, మన ఇద్దరం ఒకటి అనుకునే కదా. ఆపు ఆపు, నువ్వేంటి ఎక్స్ట్రా ఎమోషన్ చేస్తున్నావు? నువ్వు ఎక్స్ట్రా ఏంటి బాలు? ఇప్పుడు నీకు ప్రాబ్లం వస్తే నేను చూసుకోవాలి, నాకు ప్రాబ్లం వస్తే నువ్వు చూసుకోవాలి. లవర్స్ కదా. నువ్వు కూల్ డౌన్ బేబీ. నువ్వేంటి పెళ్లి చేసుకున్నావు, అతనితో శారీరకంగా నీకు హెల్ప్ అవ్వలేదు. నేను సరైనగా కుర్రోని దొరికాను కాబట్టి నువ్వు నాతో ఫిజికల్గా మూవ్ అవుతున్నావు. మన ఇద్దరం ఒకటే అన్నావు కదా. లేదు లేదు లేదు, నీ సొంత అవసరాల కోసం నన్ను వాడుకోవడానికి చూసావు. నాకు సొంత అవసరాలు చాలా ఉన్నాయి, అందుకే నేను నిన్ను వాడుకున్నాను. నువ్వు నన్ను వాడుకున్నావు, నేను నిన్ను వాడుకున్నాను. ఇక్కడ బస్సు అలా మాట్లాడుకో, మన ఇద్దరం ఒకటి కదా. ఒక్క నిమిషం, నువ్వు ప్రాణంగా 7 అడుగులు వేసి మీ భర్తని మోసం చేసావు. నాలంటోడు నేను మోసం చేయని నేనంటే ఇష్టము, ప్రాణం అని లవ్ యూ చెప్పావు కదా. మీ ఎంత ప్రేమించి నీ భర్తనే నువ్వు చూసుకోలేకపోయినావు, ఇంకా నేను నీతో ఉంటానంటే నువ్వు నమ్ముతున్నావు. అన్ని డబ్బులు ఇచ్చి ఇప్పుడు నాకు వెళ్ళి మన ఇద్దరం ఒకటి అనుకోను కదా నీ దగ్గరికి వచ్చింది. అయ్యో ఓనర్ గారు, నేను చెప్పింది వినండి. అదేంటి వాళ్ళు ఇప్పుడు ఓనర్ గారు అని మాట్లాడుతున్నావు? మీరు ఓనర్ గారే, అసలు మీకు నాకేంటి సంబంధం? మీ అవసరం కోసం మీ పడక రమ్మన్నారు, నా అవసరం కోసం నేను పడకెక్కాను. మోసం చేసావా? నువ్వు మోసం అనుకో ఏమనుకో, నా అవసరం కోసం మీరు ఉపయోగపడ్డారు, నీ అవసరం కోసం నేను ఉపయోగపడ్డా. అందరిలాంటి వాడు ఏంటి? ఏం నువ్వేమన్నా అందరిలాంటి అమ్మాయి అనుకున్నావా? నువ్వు కూడా నీ సుఖం కోసమే కదా నాకు తెలిసావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీది లవ్వా? లవ్ అంటే నీ భర్తది, నీ కోసం రాత్రి మరి నువ్వెందుకు నాతో ఉన్నావు? నా అవసరం నువ్వు తీసుకున్నావు. నీది లవ్ కాదు, నీది లవ్ కానే కాదు. డబ్బులు తీసుకున్నాను. అవును, నా అవసరం అది. ఇప్పుడు నీ అవసరం కోసం నువ్వు నన్ను వాడుకున్నావు, నా అవసరం కోసం నిన్ను వాడుకున్నాను. అందులో తప్పేముంది? చూడు, నువ్వే రాంగ్ గా మాట్లాడావు. ప్రాణంగా ప్రేమించి నీ భర్తను వదిలేసి ఎవడో అనామకుడి దగ్గర పడకలో పడుకోవడానికి రెడీ అయ్యి చూడు, ఇది ఒక బతికేననేది. ఈ ప్రేమంతా నీ భర్త మీద చూపించే, మంచిగా చూసుకుంటాడు. ఒక శారీరక సుఖం కోసం నా మీద పడక సుఖం కోసం అనుభవిస్తావా నువ్వు? తప్పేమీ లేదు. నువ్వు ఇలా చేసావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఏంటి పోలీస్ కంప్లైంటా? నా మీద? ఏమని ఇస్తావు? నీ భర్తకు మత్తు మాటలు ఇచ్చి నాతో పడక సుఖం పంచుకున్నానని ఇస్తావా? లేదంటే నీ భర్త చేతకాని వాడని ఇస్తావా? లేదు అంటే ఈ బిల్డింగ్ మొత్తం మన రాసలీలను పంచుకున్నామని ఇస్తావా? ఏమిస్తావు? చూడు, నువ్వు గట్టిగా మాట్లాడితే నువ్వే నన్ను మోసం చేసావని చెప్తాను నేను. అర్థమవుతుందా? ఇంటి రెంటర్ని నువ్వు ఇలాగ బ్లాక్మెయిల్ చేసి నీ పడక సుఖం కోసం నన్ను వాడుకున్నావు. నీ కోసం నా కెరీర్ని, నా చదువుని అన్నీ వదిలేసి ఒక్క నీ కోసం మాత్రమే నేను నీ దగ్గర ఉన్నా. అది నువ్వు అర్థం చేసుకోలేదా? నీలాంటి వాళ్ళని ఏమనాలో తెలుసా? అనవసరంగా నాలాంటి యువకుల్ని నీలాంటి వాళ్ళే బలి తీసుకుంటున్నారు. చాలా మంది జీవితాలు నీలాంటి వాళ్ళ వల్లే కోల్పోతున్నారు. నేను నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. నువ్వు నీ ముఖము. సరే, ఎనీవే, గుడ్ బై మై డియర్ ఓనర్ గారు. బంగారం లాంటి భర్తను నేను మోసం చేశాను వీడి వల్ల.